అర్థమైందా? కన్యాదానం చాలా గొప్పదైంది. ఎందుకు కన్యాదానం గొప్పది అంటే, మనం ఎవరికైనా ఏ వస్తువు, జీవం లేని వస్తువు ఇవ్వడానికి ఇది నా వస్తువు అని మనం ఇవ్వం. అలాంటిది ఒక అమ్మాయికి జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి లక్ష్మీ స్వరూపంగా భావించి అద్దము కంటే సున్నితంగా భావించి అమ్మాయిని అన్ని రకాలుగా అమ్మాయిని తయారు చేసి ఒక కుటుంబానికి మీరు దానంగా ఇస్తున్నారు కదా. అవునా కదా? వాళ్ళు ఎవరో తెలియదు, ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు. నమ్మి ఈరోజు మీ అమ్మాయికి లక్ష్మీ సకల ఆభరణాలు ధరించి సకల సుగుణ సంపన్నురాలైనటువంటి సకల బుద్ధులు నేర్పించి మీ వంశం నుంచి, మంచిగట్ల వంశం నుంచి, మీ వంశం ఏంటిదని పడాల వంశానికి ఈరోజు అష్టదిక్పాలకుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, కళ్యాణ మండపం సాక్షిగా, ఇంతమంది పెద్దల సాక్షిగా, వేద పండితుల సాక్షిగా ఈరోజు మీ అమ్మాయిని కన్యాదానం ఇస్తున్నారు, మీరు పుచ్చుకుంటున్నారు స్వామి. కాబట్టి ఈరోజు నుంచి వాళ్ళ అమ్మాయి మీ అమ్మాయి కాబట్టి ఊరికనే వాళ్ళు ఇవ్వలే, ఇంతమంది సాక్షిగా ఇస్తున్నారు. కాబట్టి మీరు ధర్మ ప్రమాణంగా 3 ప్రమాణాలు చేయాల్సి ఉంటుంది. ఇంతమందిలో బ్రాహ్మణుని సాక్షిగా, ఇంద్రాది అష్టదిక్పాలకుల సాక్షిగా, 33 కోట్ల దేవతల సాక్షిగా, పవిత్ర వేద మంత్రాల సాక్షిగా. ఒక్కసారి ఇట్లా చేయి పట్టుకున్నాను, ఇట్లా చేతులు పట్టుకోండి. శ్రీ గురుభ్యో నమః. ప్రజాపతిచ్చరతి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే. అజాయమానో బహుదా విజాయతే తస్య ధీరా పరిధానముదియోను మరీచిమాం పదమిచ్చంతి భేదసః. చేతులు పట్టుకో. ఈ యొక్క కన్యాదానంలో ప్రమాణాలు చేపిస్తున్నాం మీ అల్లునితోని. ఈ కన్యాదానం ద్వారా ఒక మీ వంశమే కాకుండా నీ వంశంలో 7 తరాల వాళ్ళు కూడా శాశ్వత బ్రహ్మలోకం సిద్ధిస్తుందట. కాబట్టి కన్యాదానం అంత గొప్పది. అర్థమైందా? ఎంతమంది పుత్రులు పుట్టినా బ్రహ్మలోకం సిద్ధిస్తేనే, బ్రహ్మ యొక్క అనుగ్రహం ఉంటేనే మనిషికి భుక్తి ముక్తి బ్రహ్మ ద్వారా. కాబట్టి అటువంటి అమ్మాయిని జన్మనిచ్చిన తల్లిదండ్రులు పుణ్యులు, ధన్యులు. పుచ్చుకుంటున్న వారు కూడా ధన్యులు. ఊరికే దానం ఇవ్వరు కదా, అర్హత కలిగిన వాళ్ళకే దానం ఇవ్వగలుగుతారు. మీరు అర్హత కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈరోజు దానం ఇస్తున్నారు. కొన్ని ప్రమాణాలను చేయడం జరుగుతుంది. పలుకు ఓం ధర్మేత్వజ ఏష నాతి చరితవ్య. పలుకున నాతిచరామి. ఈ రోజు నుంచి కూడా పంచభూతాల సాక్షిగా, పవిత్ర వేద మంత్రాల సాక్షిగా, 33 కోట్ల దేవతల సాక్షిగా నేను ధర్మమయందు ఏమి చేసినా కూడా మీ అమ్మాయిని నేను అతిక్రమించను అని ప్రమాణం చేసినావు నువ్వు. అర్థమైందా? ధర్మేత్వజ ఏష నాతి చరితవ్య. పలుకు మళ్ళా ఓం పలుకు, మీరు కాదు. ఓం అర్ధేత్వజ ఏష నాతి చరితవ్య. పలుకు ఓం నాటిచరామి. అంటే ఇప్పటి వరకు సంపాదన ఎప్పుడైతే మొదలు పెట్టినావో, ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు, ఇక నుంచి కూడా సంపాదించే డబ్బు కూడా ప్రతి అర్హత నా భార్యకు ఉంటుంది అని నువ్వు ప్రమాణం చేసినావు. అర్థమైంది? ఇంతమంది సాక్షిగా. ధర్మేత్వజ ఏష నాతి చరితవ్య నాతిచరామి. పలుకు ఓం నాతిచరామి. ఇప్పటి వరకు కూడా ధర్మం సాక్ష్య, పంచభూతాల సాక్ష్య, ఇంద్రాది అష్టదిక్పాలకుల సాక్ష్య, పంచభూతాల సాక్ష్య, పవిత్ర వేదమంత్రాల సాక్షిగా ఈ రోజు నుంచి క్రమబద్ధమైనటువంటి ఏ కోరిక కలిగినా కూడా మీ అమ్మాయి యందు ఉండి మంచి సంతానాన్ని పొందుతాను, వేరే అమ్మాయిని నేను ఎడమ కంటితోను కూడా చూడను అని నువ్వు ప్రమాణం చేస్తున్నావు. అర్థమైందా? నాతిచరామి. పలుకు నాతిచరామి నాతి చరితవ్య. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీమన్మా గోదాన భూదాన సువర్ణదాన షోడశ హిరణ్యదాన సహస్ర షోడశదానంగత్వేన శాశ్వత బ్రహ్మలోక సిద్ధ్యర్థం కన్యాదానం తుభ్యమ. పలకని మయా కృతేన త్వయా నిమిత్తం కన్యాదాన తుభ్యమహం సంప్రదదే నమమ. మీరు చేతులు పట్టుకోండి, మీరిద్దరు చేతులు పట్టుకోండి. పలకండి. ఈ కన్యాదానంతో పూర్తిగా మీ మంచిగట్ల నుంచి వాళ్ళ వంశానికి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు లేదు, ఇప్పుడే. అర్థమైందా? అన్ని ప్రమాణాలు చేస్తున్నాడు మీ అల్లుడు. మంచిగా చూసుకో, స్నేహితురాలు లెక్క చూసుకో. దాన తుభ్యమహంసం. ఉంగరం ఉందా? కాలుగడి ఉంగరం ఉందా? ఉంగరం సువర్ణదానం.
శ్రీమహన్మహా గురవే సర్వలోకానాం విశధౌ భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఉంగరం పెట్టండి, కాలిగడి ఉంగరం, కన్యాదాన ఉంగరం. మాంగళ్య పూజాంచ మహం కరిష్యే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. శ్రీమహామాంగళ్యదేవతాభ్యో నమో నమః. లక్ష్మీమావాహయామి. గౌరీమిమాయ సలిలాని దక్షద్ధేకపదేపదే చాతుస్పదే అష్టాపతి నవపదే భవసే సహస్రాక్షర ప్రమేయమన్. మాంగళ్య అధిష్టాన దేవత మంగళ గౌరీమావాహయామి. స్థాపయామి పూజయామి. ప్రణోదేవి సరస్వతే వాజేభిర్వాజనీవతే ధీనామవిత్రేవతో. మహాసరస్వతి మాంగళ్యదేవత మహాసరస్వతీ దేవిమావాహయామి. మాంగళ్యదేవత శచీదేవిమావాహయామి. మాంగళ్య అధిష్టాన దేవత శన్యాదేవిమావాహయామి. పంచమహాశక్తిమావాహయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. రాగిత్యం ఉండాలి, రాగిత్యం ధ్యాయామి ధ్యానం. ఈ నీళ్ళే నీళ్ళు కలిపి ధ్యాయామి ధ్యానం. ప్రజాపతిచ్చరది గర్భే అంతః. పసుపు కుంకుమ చక్కెర అయిపోయి దీపాలు ఎక్కి. ప్రజాపతిచ్చరది గర్భే అంతః. ప్రజాపతి అబ్బాయి మేనమామ అమ్మాయి మేనమామ రావాలి. అబ్బాయి మేనమామ అమ్మాయి మేనమామ. ప్రజాపతిచ్చరది గర్భే అంతః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి. ఇంకొకటి ఉందా ప్లేట్? అబ్బాయి మేనమామ అమ్మాయి మేనమామ. ప్రజాపతిచ్చరది మన వచ్చిన సముద్రరాజతనయాం త్రిరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలద్భౌద్బ్రహ్మేంద్రగంగాధరం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే కుందప్రియం. ప్రజాపతిచ్చరది గర్భే అంతః. యో దేవేభ్యో ఆతపతి. కింద అందరికి మంచిది, కింద అందరికి మంచిది. హలో రెండు కుడుకలు ఆడపడుచు ఆడపడుచు.
మాంగళ్యం తీసుకురండి తొందరగా. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्धेयं गावो दास्यं विन्धेयं पुरुषानहो अश्वपूर्वां व्रतमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपास्महे शेर्मा देवीजुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारमार्ध्वाच्छतां वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तववृक्षोऽधबिल्वः वृक्षोऽधबिल्वः तस्य फलानि तमसानुदन्तु मायान्तरायाच्च वाक्षा लक्ष्मीः उपैतु मां देवसखाः कीर्तिं च मनिनां सह प्रादुर्भूतो अस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपाशां मलां ज्येष्ठां अलक्ष्मीर्नाशयाम्यहो अभूतिमसमृद्धिं च सर्वा निर्णयोत मे गृहातु गन्धद्भारां दुरादर्शां नित्यपुष्टां करेशिनीम् ईश्वरीघं सर्वभूतानां स्वामिहो वक्वये श्रियो मनसः काममाकूतिं वाचः सच्चमसीमहि वसोनाघं रूपमन्यस्य मयि श्रीयतां यशः कर्धमेन प्रजाभूतमयि सम्भव कर्धमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आर्धां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्धां जक्करणीं ज्येष्ठीं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्धेयं गावो दास्यं विन्धेयं पुरुषानहं यच्छुचिप्रयतो भोक्त्वा जुहुयादाज्यमन्वहो श्रियः पञ्चदशच्चञ्च श्रीकामसततं जपेत् आनन्दगर्धमच्चैव चिक्लेद इति विस्तृताः रुचयस्तेऽत्र हयपुत्राः स्वयं श्रीदेविदेवता पद्मासने पद्मपूरो पद्माक्षी पद्मसंभवे कामां वदस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहं దండం పెట్టిస్తావు ఇద్దరికి ఒకసారి సూర్యునికి చూపిస్తావు ప్రజాపతి శ్రీమన్మహా ప్రజాపతిచ్చరతే గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే ప్రజాపతిచ్చరతి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోను చేతులు జోడించి దండం పెట్టు ప్రజాపతిచ్చరతి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయ సూర్య భగవానునికి చూపించి ఒక్కసారి కలిగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి ఆ సూత్రాన్ని చూపించి ఇటు పట్టుకో ప్రజాపతిచ్చరతి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనో మరీచినాం పదమిచ్చంతి వేదసః యో దేవేభ్యో ఆప్తపతి యో దేవానాం పురుషం జనయంతా దేవా అగ్రే తథా బ్రువన్నో
यस्तैभं ब्राह्मणो विद्यादुदस्य देवा असन्वसेः रेच्यते लक्ष्मीच्च पत्नौ अहोरात्रे पार्श्वौ नक्षत्रनिरूपो इष्टं मनिषाना अमुं मनिषाना प्रजापतिच्चरति गर्भे अन्तः अजायमानो इక్కడైతే ప్రజాపతి మైకు ఏదో అంటే అమ్మాయి అవి ఏం కాదు అమ్మాయి వివాహం అన్న ఒక పేరుతో వాళ్ళ అమ్మా నాన్నల్ని వాళ్ళ ఊరిని వాళ్ళ దోస్తులని తన పరివారాన్ని మొత్తం కూడా వదిలేసి నీతో వస్తుంది కదా. ఈ రోజు నుంచి వస్తున్నందుకు ఆమె నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఈ సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆత్మ పరమాత్మ స్వరూపం కూడా సూత్రాలను తయారు చేయించి ఇందులో లక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీదేవిని, శక్తి స్వరూపమైనటువంటి పార్వతీదేవిని, జ్ఞానస్వరూపమైనటువంటి సరస్వతీదేవిని, త్రిదేవతలను కూడా ఆవాహనం చేసి ఈ శుభముహూర్తమునందు నీ కంఠమునందు నేను కడుతున్నాను. ఇది ఈ రోజు నుంచి నిన్ను నిండు నూరేళ్ళు చల్లగా సుమంగలిగా కాపాడుతుంది అని అర్థం దీనికి కదా. పలకండి. ఓం మాంగళ్యం అంటే నీ కంఠము యందు నేను కడుతున్నా అనేది ఇది సంజీవని, అంటే ప్రాణాలు రక్షించేది ఏది సంజీవని. ఆ సంజీవనితో సమానంగా ఇది నిన్ను నిండు నూరేళ్ళు కాపాడుతుంది అని అర్థం. చక్కగా లేచి 3 ముళ్ళు వెయ్యు. భజంతీల వాళ్ళు చప్పుడు వేయాలి, చప్పుడు వేయాలి భజంతులను. ఓం మాంగళ్యం మమ జీవన హేతునా కంఠే వజ్నామి సుభగే శరదేవరతాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాః అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సుముహూర్తే సామధాన సులేపే సామధాన శుభలగ్నే సామధాన శ్రీలక్ష్మీనారాయణస్య చింతన. ఓకేనా?